తెలంగాణలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. విద్యార్థులు బడిబాట పట్టారు. మరోవైపు ప్రభుత్వ స్కూల్లో కొత్త హంగులు దిద్దుకున్నాయి. విద్యా వ్యవస్థను గాడిన పెడతామని చెప్పిన మాటల్ని ఆచరణలో చూపే ప్రయత్నం చేశారు. మోగింది పాఠశాలల్లో సందడే సందడి. ఇది సర్కారు వారి స్కూలేనా? ఇది వీధి బడిగా పిలుచుకునే ప్రభుత్వ బడేనా? ఎస్, ఇవి ప్రభుత్వ పాఠశాలలే తెలంగాణలో ఉన్నాయి. రాష్ట్రంలో స్కూళ్లు తెరుచుకున్నాయి. పిల్లలు చాలా బుద్ధిగా పాఠశాలలకొచ్చారు. ఇన్నాళ్లు బోసిపోయి కనిపించిన బడులు, స్కూల్ గ్రౌండ్లు బుడతలతో కళకళలాడాయి. విద్యకు నిధులు కేటాయించడాన్ని తమ ప్రభుత్వం వ్యయంగా చూడదని, పెట్టుబడిగా భావిస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మాటను చేతల్లో చూపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు ప్రాధాన్యతనిచ్చారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన చేపట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందుకోసం ఏకంగా 1100 కోట్ల రూపాయలు కేటాయించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, గొప్పవాళ్లంతా ప్రభుత్వ బడుల్లో చదువుకున్న వాళ్లేనంటూ రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు రాష్ట్రంలో మార్మోగుతున్నాయి. ఐఏఎస్లైనా, ఐపీఎస్లైనా, ఐఎఫ్ఎస్లైనా వివిధ ఉన్నతాధికారులు మా ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు నన్ను కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో నేను వాళ్ళని అడుగుతుంటాను, మీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్కడా, మీ కాలేజ్ ఎడ్యుకేషన్ ఎక్కడా. ఎందుకు అని అంటే ఒక అంచనా వేయడానికి, వీళ్ళు ప్రభుత్వ పాఠశాలలలో చదివినరా, ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లలో చదివినరా అని ఒక అంచనా కోసం నేను అడుగుతుంటా. 90% ఐఏఎస్, ఐపీఎస్లు ప్రభుత్వ పాఠశాలలలో చదువుకున్న వాళ్ళే ఎన్నికవుతున్నారు. అదేవిధంగా రాజకీయ నాయకులు ముఖ్యమైన హోదాలలో రాణించిన వాళ్ళు ఈ దేశం మొత్తం మీద చూడండి. నరేంద్ర మోడీ గారు కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మీ రేవంత్ అన్న కావచ్చు, మేమందరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే ఈ స్థాయికి వచ్చినాం. ప్రభుత్వ బడుల్లో చదువుకునే వారి సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బడిబాటతో పేదలకు మరింత చేరువవుతోంది. చదువుతోనే ఉజ్వల భవిష్యత్తుంటుందని, ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పించి ప్రైవేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా విద్య నేర్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. పాఠశాల ప్రారంభం సందర్భంగా ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ ముందే ఒక నిర్ణయాలు తీసుకొని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 26,000 పైన స్కూళ్లల్లో, ప్రభుత్వ పాఠశాలలలో 1100 కోట్ల రూపాయలు పెట్టి 26,000 స్కూల్స్ మే 1100 కోట్ల రూపాయలతో అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఆయా పాఠశాలల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి టాయిలెట్స్ కావచ్చు, ఫర్నిచర్ రిపేర్ కావచ్చు, ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కావచ్చు, మొత్తం బిల్డింగ్స్ అన్ని 26,000 పాఠశాలలకు కలరింగ్ తో పాటుగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల స్కూల్స్ అన్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలనే విధంగా, మనస్తత్వం ఉండే విధంగా వాటిని తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం జరిగింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బడిబాట నిర్వహించిన మంత్రి సీతక్క విద్యార్థులకు యూనిఫామ్, బ్యాగ్లు, బుక్స్ అందిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలో వాగులపై, వంతెనలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించి సమస్య లేకుండా చేస్తామన్నారు. ఈరోజు మరి స్కూల్ ఓపెన్ అయిన మొదటి రోజే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థినులకు దాదాపుగా 15 లక్షల యూనిఫామ్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మన ప్రభుత్వము చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గతంలో చూస్తే కొంతమంది మహిళా గ్రూపులు లేదా ప్రైవేట్ కాంట్రాక్టర్లే ఈ యూనిఫామ్స్ గుర్తించి ఇచ్చేవాళ్ళు, ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు. కానీ ఈసారి మహిళలను కోటీశ్వర్లుగా చేయాలి, లక్షాధికారులుగా చేయాలి, మహిళల యొక్క మరి పనిని గుర్తించి వాళ్లకు పని కల్పించాలని దాదాపుగా 30,000 మహిళా సంఘాల మహిళా సభ్యులకు ఈ కుట్టు వర్క్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో అన్ని స్కూళ్లలో కావలసినటువంటి యూనిఫామ్స్ అంతా మన మహిళా సంఘాల ద్వారానే, మన గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళల ద్వారానే కుట్టించి ఈరోజు పంపిణీకి శ్రీకారం చుట్టడం జరిగింది. మంచి మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. ఈ ట్రెండ్ కొనసాగించాలని ఆశీర్వదించారు.